నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఈ వీడియో గురించి మాట్లాడడానికి ముందు ఒక్కసారి ఆ వీడియో మీరు చూడండి. ఈరోజు ఆస్మాన్ఘాట్ డివిజన్ స్మాదానపేట సెక్షన్లో విద్యుత్ ఉద్యోగి ఆర్టిజన్ కార్మికుడు రమేష్ బాబు ఎస్ఆర్టీ కాలనీ యాకత్పురలో వసూలకు వెళ్ళినప్పుడు 2 సంవత్సరాల నుంచి బిల్లు కూడా కడతలేడు ఆ కన్జ్యూమరు. అతనికి ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది. పొద్దున వెళ్తే మీ ఏగాతో మాట్లాడి కట్టేస్తామని చెప్పి పంపేయడం జరిగింది. సరే అని కూడా అక్కడి నుంచి మన ఉద్యోగి రావడం జరిగింది. మళ్ళీ 3 గంటల ప్రాంతంలో అక్కడికి మన రజనీష్ని పిలిపించి ఎందుకు వచ్చావు ఏందని మాట్లాడి ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న 4 వ్యక్తులు రజనీష్ పై దాడి చేయడం జరిగింది. అతను తీవ్రంగా గాయపడడం జరిగింది. అతని ఫోన్ కానీ అక్కడ ఉన్న చైను అక్కడ ఉన్న డబ్బులు అతని మిషన్ కూడా అన్ని చిల్లాచిదరం అయింది. అతన్ని ఇమీడియట్ గా అతను మాదానపేట పిఎస్ కు రావడం జరిగింది. మా యూనియన్ గా TSU CI2 మా డివిజన్ కమిటీ సభ్యులము అదేవిధంగా కార్మికులందరూ కూడా పిఎస్ కు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మా అధికారులు AD DE SC గారు కూడా APTS అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అతన్ని ఇమీడియట్ గా FRI బుక్ చేసి రిమైండ్ పంపించాలి. లేని పక్షంలో మా యూనియన్ గా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ప్రోగ్రాం కావచ్చు ఏదైనా చేయనికి సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రభుత్వము మరియు మా మేనేజ్మెంట్ కూడా స్పందించాలి. చూశారు కదా, ఇది పాత బస్తీ కథ. పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయాలి అంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళాలి. మిగిలిన ఏరియాలన్నిట్లలో కూడా 1 నెల అయిపోయి 2వ నెలలో కరెంటు బిల్లు కట్టకపోతే పవర్ కట్ చేసేస్తారు. కరెంటు బిల్లు కట్టేదాకా లబోదిబో అని మొత్తుకున్నా కూడా వినిపించుకోరు. కానీ గవర్నమెంట్ ఆఫీసుల తర్వాత కరెంటు బిల్లు కట్టకపోయినా కూడా ఇష్టారాజ్యంగా నడిచేది ఎక్కడ అంటే పాత బస్తీలో మాత్రమే. గతంలో కూడా చూసాం, కరెంటు బిల్లు వసూలు కోసం పోయిన వాళ్ళ మీద కత్తి తీసుకొని హత్య చేయడానికి వచ్చిన వైనాన్ని భయపడుతున్నారు ఈరోజు. ఇందాక వీడియోలో మీరు కరెంటు సంఘాలకు సంబంధించిన ఎంప్లాయీస్ మాట్లాడటం కూడా చూశారు. కరెంటు బిల్లు కట్టండి అని అడగడానికి పాత బస్తీలో అడుగు పెట్టాలంటే మాకు భయం అవుతుంది. వీళ్లకు రాజకీయ నాయకులు మద్దతు. అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్తాను. హైదరాబాద్ పాత బస్తీ మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ బకాయిలు వసూలు చేస్తున్న విద్యుత్ ఉద్యోగి రజనీష్ బాబుపై కూర్మగూడ కార్పొరేట్ మహాపారా సోదరుడు షరాఫత్, ఓ అడ్వకేట్, మరో 4 కలిసి దాడి చేశారు. కుర్మగూడ కార్పొరేటర్ మహాపారా ఇంటిపై దాదాపు 1 సంవత్సరం ఇంటి బకాయి కరెంటు బిల్లు బకాయి ఉండడంతో బిల్ కలెక్టర్ రజనీ బాబు వెళ్లడం జరిగింది. దీంతో కార్పొరేట్ సోదరుడు షర్ఫత్ అలీ, ఓ అడ్వకేట్, మరో 4 దాడి చేశారు. పాత బస్తీకి చెందిన షర్ఫత్ అలీ, అక్రమ అలీలు దాడి చేశారు. బాధితులకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. TSUEE CITU యూనియన్ సభ్యులు పోలీస్ స్టేషన్ కి చేరుకొని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆస్మాన్ఘాట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులపై ఇలాంటి దాడులు జరుగుతున్నా యాజమాన్యం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పాత బస్తీలో విద్యుత్ కార్మికుల విధులు నిర్వహించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని వాపోయారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎంప్లాయీస్ సంవత్సరం నుంచి కట్టలేదు బిల్లు. ఆ బిల్లు కట్టమని అడగడానికి పోతే మధ్యాహ్నం మా వాళ్ళు మధ్యాహ్నం వరకు కట్టేస్తారు మీ వాళ్ళతో మాట్లాడి అని చెప్పిండ్రు. 3 గంటల దాకా వెయిట్ చేసిండు. 3 గంటల దాకా వెయిట్ చేసి కరెంటు బిల్లు కట్టలేదు అని అంటే రమ్మంటే వెళ్ళిండ్రు. వెళ్తే దాడికి పాల్పడడానికి చేసిండ్రు. 1 సంవత్సరం పాటు. అంటే కార్పొరేట్ తమ్ముళ్ళు, ఎమ్మెల్యేల తమ్ముళ్ళు, పాత బస్తీలో బతికేటోళ్ళు అయితే కరెంటు బిల్లు కట్టకున్నాయేం కదా, వాళ్ళకి ఏమైనా ఎగ్జంప్షన్ ఇచ్చిండ్రా? వాళ్ళకు తెలంగాణ రాష్ట్ర చట్టాలనే వర్తించవా? దీనికి చూడండి, అసలు దీన్ని చూసి నవ్వుకోవాలో బాధపడాలో మనం అసలు ఎక్కడ బతుకుతున్నాం అనుకోవాలో అర్థం కావట్లేదు. అది కూడా చదువుతా. హైదరాబాద్ పాత బస్తీ మాదనపేటలో విద్యుత్ బిల్ కలెక్టర్ రజనీష్ పై దాడి చేసిన MIM కార్పొరేట్ మహాపారా సోదరుడు షరఫత్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు మాదన్నపేట పోలీసులు. వెంటనే స్థానిక యాకత్పుర ఎమ్మెల్యే మొరాజ్ జాఫర్ హుస్సేన్ మరియు కొంతమంది కార్పొరేటర్లు, MIM కార్యకర్తలు అర్ధరాత్రి మాదన్నపేట పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసిండ్రు. ఎందుకు ధర్నా? ఎమ్మెల్యే గారు, సంవత్సరం నుంచి మీ కార్పొరేట్ తమ్ముడు కరెంటు బిల్లు కట్టలేదు,
ఎందుకు కట్టలేదు? ఎగ్జంప్షన్ ఇచ్చారా కార్పొరేటర్లకు, కార్పొరేటర్ తమ్ముళ్లకు? తప్పు చేసినప్పుడు దానికి శిక్ష అనుభవించాలి. పోలీసులను వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోనీయకుండా స్టేషన్ల ముందుకు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వెళ్ళి ధర్నాలు చేస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య నలిగిపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్. చెయ్యకపోతేనేమో ప్రజలు వీళ్ళు అసలు పోలీసులేనా, ఫ్రెండ్లీ పోలీస్ విధానం ఎక్కడుంది, రాజకీయ నాయకులకు తొత్తులుగా మారినరు అంటారు. చేస్తేనేమో రాజకీయ నాయకులు పాపం వాళ్ళని ట్రాన్స్ఫర్లని, ఇంకో ఇబ్బందులని పెడుతుంటారు. విద్యుత్ ఎంప్లాయీ మీద దాడి చేసినందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్తే కార్పొరేటరు, ఎంఐఎం నేతలు, స్వయంగా ఎమ్మెల్యే కూడా పోలీస్ స్టేషన్ ముందుకు చేరిండు. ఆయన దేశ స్వతంత్రం కోసం కాదు, లేకపోతే రాష్ట్ర ఉద్యమం కోసం కాదు, లేకపోతే అన్యాయం జరిగిన అమ్మాయిల కోసం కాదు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఇంట్లో కరెంటు బిల్లు కట్టకుండా సంవత్సరం నుంచి ఉండి ఆ బిల్లు ఎందుకు కట్టలేదు అని అడిగిన ఎంప్లాయీ మీద దాడి చేసినందుకు. కార్పొరేట్ సోదరుని వెంటనే విడుదల చేయాలని, అలాగే కార్పొరేటర్ సోదరుడు ఫిర్యాదు కూడా స్వీకరించాలని, లేదంటే ధర్నా కొనసాగిస్తామని హెచ్చరించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకి ధరావత్ ఇరువురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలపడంతో ఎంఐఎం నాయకులు సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినరు. మొత్తానికి అన్నది నెగ్గించుకొని పోయినరు. ఇక కంప్లైంట్లలో ఏముంది అనేది చూడాలి. ఏమో ఈ మధ్యకాలంలో ఝాన్సీ విషయంలో జుట్టుబట్టి ఈడ్చిన పోలీసుని సస్పెండ్ చేశారు అని తెలిసిన తర్వాత ఓకే, న్యాయం వైపు పోలీసులు నిలబడతారు అనిపిస్తుంది. మరి ఈ కేసులో ఎట్లుంటారో చూడాలా. ఆయన మీద కూడా కేసు పెట్టాలి. విద్యుత్ ఎంప్లాయీ మీద ఏమని కేసు పెట్టిండ్రు? సంవత్సరం నుంచి మా తమ్ముడు బకాయి ఉన్నాడు, అయినా కూడా ఏమి కట్టమన్నాడు, విద్యుత్ సంస్థ నుంచి బకాయిలు వసూలు చేయడానికి వాళ్ళు వచ్చిందే తప్పనా? ఇదిలా ఉంటే పాత బస్తీ విద్యుత్ బకాయిలు వసూలు చేయాలంటే మా ప్రాణాలకు ప్రమాదం ఉంది అంటూ విద్యుత్ బకాయిలు ఆస్మాన్ గఢ్ డివిజన్ విద్యుత్ ఉద్యోగి నాయకుడు సురేష్ ఆందోళన చెందుతున్నాడు. ప్రజాప్రతినిధులు, నాయకులు ఇలా చేస్తే ఒక సామాన్య ప్రజలు ఇంకెలా చేస్తారు అంటూ ఆందోళన చెందుతున్నారు. సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి సార్. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కారు స్టీరింగ్ మొత్తం ఎంఐఎం చేతిలో ఉంది కాబట్టే పాత బస్తీలో అటువైపు ఏరియాలలో విద్యుత్ బకాయిలు కానివ్వండి, మిగిలిన విషయాల్లో కానివ్వండి భయభ్రాంతులకు గురవుతున్నామని ఈ రోజు కూడా ఇలా విద్యుత్ ఉద్యోగులు చెప్పడం మనం చూస్తున్నాం. మరి మీ పాలనలోనైనా ఇది మారుతుందా? తప్పు చేసిన వాడు ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, మంత్రి అయినా శిక్ష ఒకే విధంగా ఉంటుందా? చట్టాలు అందరికీ సమానమవుతాయా? పాత బస్తీలో స్థితిగతులు మారుతాయా లేదా? గతంలో కత్తి తీసుకొని వచ్చిండ్రు, ఇప్పుడేమో ఏకంగా ఎమ్మెల్యే వచ్చి కూర్చొని ధర్నా చేస్తాడు. అంటే ఇక పాత బస్తీని వదిలేయమంటారా? రాను రాను ఆ సంస్కృతి ఎక్కడి దాకా వ్యాపిస్తుంది? వ్యాపిస్తే పరిస్థితి ఏంటి? అసలు పాత బస్తీలో ఒక్కసారి మొత్తం కలిపి ఎంత విద్యుత్ బకాయిలు ఉందో బయటికి తీయాలి. నల్లా బిల్లులు కానివ్వండి, మున్సిపల్ ట్యాక్స్లు కానివ్వండి, ఇలాంటి ట్యాక్స్లు అన్నిటికీ సంబంధించి ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో మొత్తం ఎంత బాకీ ఉంది అనేది బయటికి తీయాలి. ఎందుకు 9.5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం వాటిని వసూలు చేయించలేకపోయిందనే విషయాన్ని బయటికి తీయాలి. అప్పుడు నిజంగా కూడా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని సీట్లు ఒక పార్టీకి కంపల్సరీ ఎందుకు గెలుపు అందిస్తుంది అనేది అర్థమవుతుంది. ఆడింది ఆట, పాడింది పాట, తందానా అంటే తాన తందానా. అలాంటప్పుడు ఇక అవి అలాగే ఉండకుంటే ఎలా మారుతాయి? అవి ఇంకా ముందు కూడా విస్తరిస్తే తర్వాత పరిస్థితులు ఏమవుతాయి? ప్రభుత్వం ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, నిజంగా కూడా పోలీస్ వ్యవస్థ ఎవరైతే బాధితులు ఉంటారో వారి పక్షాన నిలబడి న్యాయం చేయాలని, ఇలాంటి కరెంటు బిల్లులు వసూలు చేయడానికో, వాటర్ ట్యాప్ బిల్లులు వసూలు చేయడానికో, మున్సిపల్ బిల్లులు వసూలు చేయడానికో పోయే పాత బస్తీలోకి పోయే ఉద్యోగులకు కొంచెం ప్రొటెక్షన్ కల్పించాలని మనం కోరుకుందాం. ఈ పరిస్థితి మారాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి చేద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.